హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వేరియబుల్స్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంట్లో ఇప్పటివరకు మనకు ఎక్సర్సైజ్ 6.2లో 3 సమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా, ఇప్పుడు 4th సమ్ చెప్తున్నాను చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ x is equals to 2, y equals to 1 is the solution of the equation 2x plus 3y equals to k. Find two more solutions of the resultant equation అన్నారు. అయితే ఇక్కడ x వాల్యూ y వాల్యూ ఇచ్చారు, అంటే ఆర్డర్డ్ పాయింట్. ఓకేనా, ఇచ్చారు అండ్ ఈక్వేషన్ ఇచ్చారు. ఓకేనా, ఈ ఈక్వేషన్ ఎలా ఉంది ఫస్ట్ మనం రాద్దాము. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్సర్సైజ్ 6.2 ప్రాబ్లం నెంబర్ 4 కదా. ఇక్కడ ఏమి ఇచ్చారు, గివెన్ ఈక్వేషన్ అని రాసుకుందాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2x ప్లస్ 3y ఈక్వల్స్ టు k అన్నారు. అయితే మనకి ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారు సొల్యూషన్స్, x ఈజ్ ఈక్వల్స్ టు 2 అన్నారు, y ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నారు. అంటే x వాల్యూ ఇచ్చారు, y వాల్యూ ఇచ్చారు. ఈ రెండింటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వస్తుంది. ఓకేనా, నౌ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ద x అండ్ y వాల్యూస్ ఇన్ గివెన్ ఈక్వేషన్. ఓకే, 2 ఇంటూ ఎక్స్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఓకే, ప్లస్ 3 ఇంటూ వై ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము ఈక్వల్స్ టు k. ఓకే, 2 2s are 4 ప్లస్ 3 1s are 3 ఈక్వల్స్ టు k. అయితే 4 ప్లస్ 3 ఎంత, 7. k ఈక్వల్స్ టు ఎంత, 7 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకేనా, k వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ గివెన్ ఈక్వేషన్. ఓకేనా, గివెన్ ఈక్వేషన్ ఏంటి, 2x ప్లస్ 3y ఈక్వల్స్ టు k. k అంటే ఏంటి, 7. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఈక్వేషన్. ఓకేనా, రిజల్టెంట్ ఈక్వేషన్. క్వశ్చన్లో ఇంకా ఏమన్నారు, ఫైండ్ 2 more సొల్యూషన్స్ ఆఫ్ ద రిజల్టెంట్ ఈక్వేషన్ అన్నారు. 2 more సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఈక్వేషన్ ఇచ్చి సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇంతకుముందు నేర్చుకున్నాము ప్రీవియస్ సమ్స్లో, అంటే ఫస్ట్ సమ్లో నేర్చుకున్నాము. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం x ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుందాము. ఓకేనా, x ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకొని సింప్లిఫికేషన్ చేద్దాము. అంటే ఈ ఈక్వేషన్లో x వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాము. అప్పుడు మనకి ఏమొస్తుంది, y వాల్యూ వస్తుంది. 2 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ y 3y ఈక్వల్స్ టు 7. 3y ఈక్వల్స్ టు 7, y ఈక్వల్స్ టు 7/3. వైతో 3 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి డివిజన్లోకి మారిపోతుంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు 7/3. ఇప్పుడు మనం ఆర్డర్డ్ పాయింట్ x ఇంకా y ఎలా రాస్తాము, 0, 7/3 అని రాస్తాము. ఓకే, ఇంకొక సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. 2 సొల్యూషన్స్ అన్నారు కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుందాము. గివెన్ ఈక్వేషన్ 2x ప్లస్ 3 ఇంటూ వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేద్దాం ఈజ్ ఈక్వల్స్ టు 7. 2x ఈజ్ ఈక్వల్స్ టు, అంటే 3 ఇంటూ 0 0 అయిపోతుంది, నేను రాయట్లేదు, సో డైరెక్ట్గా 7 రాసేస్తున్నాను. 2x ఈజ్ ఈక్వల్స్ టు 7, x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 7/2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి x వాల్యూ వచ్చింది ఏంటి, 7/2. వైని ఏమనుకున్నాం, 0 అనుకున్నాం. ఓకేనా, 0 0 అని కాకుండా మీరు 1 కూడా తీసుకోవచ్చు. 1 తీసుకుంటే వచ్చిన సొల్యూషన్స్ కూడా మనకి ఆన్సరే అవుతుంది దీనికి. ఓకేనా, నెక్స్ట్ సమ్ 5th సమ్ చూద్దాము. ఇక్కడ 5th సమ్ చూడండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ ఆల్ఫా అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఆల్ఫా ఈజ్ ది సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నారు. ఓకే, ఈక్వేషన్ 3x మైనస్ 2y ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా అండ్ ఫైండ్ 3 more సొల్యూషన్స్ ఆఫ్ రిజల్టెంట్ ఈక్వేషన్ అన్నారు. ఓకేనా, సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే, కాకపోతే ఇక్కడ ఆల్ఫా అని ఇచ్చారు. కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, చాలా ఈజీ సమ్స్. సేమ్ దానిలాగానే సింప్లిఫికేషన్ కంపల్సరీ రావాలి మనకి. ప్లస్లో మైనస్లో చేసేటప్పుడు మిస్టేక్స్ పోకుండా చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ 3x మైనస్ 2y ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. మనం దీన్ని ఎలా రాసుకుంటాం,
3x - 2y = -6 అని రాసుకుందాము. ఇది గివెన్ ఈక్వేషన్. అండ్ ఇంకేమి ఇచ్చారు, ఎక్స్ వాల్యూ ఇచ్చారు. x = 2 - ఆల్ఫా, y = 2 + ఆల్ఫా. అంటే ఇక్కడ మనకి ఇవి ఆర్డర్డ్ పాయింట్, x, y అనేటి ఆర్డర్డ్ పాయింట్ వాల్యూస్ ఇచ్చారు. వాల్యూస్ ఇంతకుముందు నెంబర్స్లో ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ ఇంకొక వేరియబుల్ అనేది యాడ్ అయింది. ఇలా ఉందని కంగారు పడాల్సిన అవసరం లేదు. దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఇక్కడ 3 × x ప్లేస్లో 2 - ఆల్ఫా మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 2 × y ప్లేస్లో 2 + ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేస్తాము = -6. ఇప్పుడు ఒక్కొక్కటిగా మల్టిప్లై చేసుకుందాము. ఓకే, 3 × 2 = 6, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 × ఆల్ఫా 3 ఆల్ఫా, minus into plus minus, 2 2 are 4, minus into plus minus, 2 into alpha 2 alpha is equals to -6. ఇప్పుడు లైక్ వేరియబుల్స్ని అడిషన్ అయితే అడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేసుకుందాం. రెండిటి ముందు సేమ్ సైన్ ఉంది కాబట్టి అడిషన్ అవుతుంది. ఓకేనా, ఇదేమో 6 - 4, 6 - 4 అంటే 2 అవుతుంది. ఇది -3 - 2 అంటే -5 ఆల్ఫా అవుతుంది = -6. ఓకే, 2 - 5 ఆల్ఫా = -6, -5 ఆల్ఫా = -6. ఇక్కడ +2 ఉంది కాబట్టి ఇటు వస్తే -2 అవుతుంది. -5 ఆల్ఫా = రెండు మైనస్లు ఉంటే ఏం చేస్తాం, అడిషన్ చేస్తాము. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఆల్ఫా = 8, ఆల్ఫా = 8/5. ఇక్కడ మనకి ఏంటి, ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఈ గివెన్ ఈక్వేషన్కి అంటే రిజల్టెంట్ ఈక్వేషన్ ఇదే కదా, ఈ ఈక్వేషన్కి 2 more సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. x = 0 తీసుకుందాము. ఇక్కడ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3x - 2y = -6 అంటే 3 × 0 - 2y = -6. 3 × 0 0, -2y = -6. ఇక్కడ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, జీరోని కన్సిడర్ చేయట్లేదు. 2y = 6, y = 6/2, 2 1s are 2 3s are. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, వేరియబుల్తో మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటువైపుకి వస్తే డివిజన్ అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s are 2, 2 3s are 6. అప్పుడు y = 3 వస్తుంది. సో x = 0, y = 3. ఇది ఇంకొక సొల్యూషన్. ఓకేనా, ఇది సొల్యూషన్ 1. మనకి 2 more సొల్యూషన్స్ అన్నారు. 2 or 3? ఫైండ్ 3 more అన్నారు, 3 కనుక్కోమన్నారు. ఇది నెక్స్ట్ y = 0 తీసుకుందాము. ఓకేనా, 3x - 2 × y ప్లేస్లో 0 = -6. 3x ఇదంతా 0 అయిపోతుంది -6. x -6/3, 3 1s are 3 2s are. x ఏమవుతుంది, -2 అవుతుంది. -2, 0 ఆర్ ద 1 more సొల్యూషన్. నెక్స్ట్ x = 1 తీసుకుందాము. x = 1 తీసుకుంటే ఏమవుతుంది, 3 × 1 - 2 × y = -6. 3 1s are 3, -2y = -6. ఓకే, ఇక్కడ రాస్తున్నాను చూడండి. 3 - 2y = -6. ఈ 3ని ఇటువైపుకి తీసుకెళ్దాము, ఎందుకంటే వేరియబుల్తో అడిషన్లో ఉంది కాబట్టి ఇటువైపుకి వస్తే సబ్ట్రాక్షన్లోకి మారిపోతుంది. -2y = -9, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. y = 9/2. ఓకేనా, ఇప్పుడు మనకి x వాల్యూ ఏంటి, 1, y వాల్యూ వచ్చేసి 9/2. ఇది 1 more సొల్యూషన్. మనకి 3 సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇది సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 3. ఓకేనా, సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 3. ఆల్ఫా వాల్యూ వచ్చేసి 8/5. ఓకేనా, ఇదే కదా మనకు అందులో ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 6th one చూడండి. ఇఫ్ x = 1, y = 1 ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x + ay = 6, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అన్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ ఎగ్జామ్స్లో వస్తాయి. ఓకే, 1 మార్క్ క్వశ్చన్స్ కింద వస్తాయి. ఓకే, ఇక్కడ x వాల్యూ ఇచ్చారు, గివెన్ ఏంటి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ 3x + ay = 6 అన్నారు. ఓకేనా,
అండ్ ఎక్స్ ఏంటి, ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, వై ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ వాల్యూస్ని మనం ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకేనా. 3 × 1 ప్లస్ ఏ × 1 ఈక్వల్స్ టు 6. ఓకే, 3 1s are 3. ఏ × 1 అంటే ఏనే అవుతుంది. ఓకేనా, ఈక్వల్స్ టు 6. ఏ ఈక్వల్స్ టు 6 మైనస్ ఇక్కడ అడిషన్లో ఉంది కాబట్టి ఇటువైపు తీసుకెళ్తే సబ్ట్రాక్షన్లోకి మారిపోతుంది. వేరియబుల్తో కూడా అడిషన్లోనే ఉంది. ఓకేనా, 6 - 3 అంటే 3. అంతే, చాలా సింపుల్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 7th one ఏమన్నారు, రైట్ 5 different linear equations in 2 variables, find 3 solutions for each them అన్నారు. ఓకేనా, అయితే ఇక్కడ 5 different linear equation అన్నారు in 2 variables. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైనా సరే 5 different linear equationsని రాయమన్నారు. linear equations in 2 variables. ఓకేనా, మనకు తెలుసు ఎలా ఉండాలి, ఎక్స్ వేరియబుల్ ఉండాలి, వై వేరియబుల్ ఉండాలి. అలా కాకుండా యూవి అయినా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా, కానీ 2 వేరియబుల్స్ ఉండాలి. మీకు తెలుసు ఇప్పటివరకు మనం అలాంటి సమ్స్ నేర్చుకున్నాము. వాటికి ఫైండ్ 3 సొల్యూషన్స్ ఫర్ ద ఈచ్ దెమ్ అన్నారు. మనం ఏవైతే ఫైండ్ అవుట్ రాస్తామో మన ఓన్గా రాయాలి. 5 ఈక్వేషన్స్ అనేవి, వాటికి 3 సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, 3 సొల్యూషన్స్ని కూడా రాయాలి. ఓకే, ఫస్ట్ వన్ మన ఓన్గా ఏదైనా తీసుకుందాము. ఓకేనా, ఏం తీసుకుందాము, 2x + 5y = 8 అని తీసుకుందాము. ఓకేనా, ఇది ఫస్ట్ వన్ అనుకుందాము. సెకండ్ వన్ 7x + 3y = 5 అని తీసుకుందాము. ఇలా ఏదైనా 5 డిఫరెంట్గా రాద్దాం. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి 2x + 3y = -7. ఫోర్త్ వన్ వచ్చేసి 5x - 7y = 1 అని రాద్దాము. ఓకే, ఫిఫ్త్ వన్ 3x + 4y = 2 తీసుకుందాము. ఓకే, ఈ 5 ఈక్వేషన్స్కి ఒక్కొక్క దాన్ని తీసుకొని 3 డిఫరెంట్ సొల్యూషన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, చాలా ఈజీ, మీకు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.